హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ హ్యాక్స్. ఈరోజు నేను నా క్లాస్ నెక్స్ట్ ఇయర్ Ccbp 4.0లో జావాస్క్రిప్ట్లో నా ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది కోడింగ్ ప్రాక్టీస్లో. ఇదేంటంటే కలర్ పిక్కర్ అనేసి ఒకటి చిన్న స్మాల్ డైనమిక్ అప్లికేషన్ లాగా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు గ్రీన్ కలర్ని పిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్లో చేంజ్ కావాలనేది. దాన్ని మనం జావాస్క్రిప్ట్ ఆల్రెడీ ఇన్బిల్డ్గా HTML కోడ్ ఇచ్చేసారు. CSS అండ్ జావాస్క్రిప్ట్ అనేది మనం అప్లై చేసుకోవాలి ఫంక్షన్స్. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, మనం కోడ్ మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు కోడ్ బాగానే వర్క్ అవుతుంది, బట్ టెస్ట్ కేసెస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అది ఎందుకంటే మనం చిన్న మిస్టేక్ చేస్తాం. ఇన్బిల్డ్గా ఒక ఐడి కంటైనర్ని ఇచ్చేస్తుంది, ఒక పేరు దానికి డిసైడ్ చేస్తుంది. మనం ఆ ప్లేస్లో వేరే నేమ్ సెట్ చేసేసరికి అది టెస్ట్ కేసెస్ అని ఫెయిల్ చేసేస్తుంది. అలా కాకుండా ఇక్కడ కలర్ పిక్కర్ కంటైనర్ అనేది ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా పెట్టేసేయాలి. వాళ్ళు అక్కడ సైడ్కి ఇచ్చేస్తారు మనకు ఆల్రెడీ. అక్కడ ఎలా ఉందో అక్కడ సెట్ చేసుకుంటే మనకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి. అండ్ కింద కూడా ఒకటి స్పాన్లో ఒకటి ఉంటుంది, పైన ఒకటి డివ్ కంటైనర్ ఒకటి, కింద ఒకటి స్పాన్లో ఇంకొకటి ఉంటుంది. CSS కోడ్ కూడా చూపిస్తున్నాను. మీ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ చూసి చేసుకోండి. లైన్ బై లైన్ స్లోగా చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు జావాస్క్రిప్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం, మనం చెక్ చేద్దాం కోడ్ని. ఒక నిమిషం, ఈ టెక్స్ట్ అనేది తీసేద్దాం. ఇందాక మనం చెక్ చేసుకున్నాం కదా. ఓకే, చెక్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ గ్రే కలర్ అని వచ్చేది, ఇప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది, బ్లూ, వైలెట్. ఇప్పుడు మనం కలర్లో పిక్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్లో అనేది కూడా ఇక్కడ మన కోడ్ చేంజ్ అవుతుండాలి, లేదంటే టెస్ట్ కేసెస్ అనేవి ఫెయిల్ అవుతుంటాయి. అది చూసుకోండి. సబ్మిట్ చేసేద్దాం. థ్యాంక్ యూ.